యుద్ధానికి రంగం సిద్ధమైంది. ఏపీ ఎన్నికల కార్యక్షేత్రంలోకి సీఎం జగన్ దూకబోతున్నారు. అర్జునుడై కౌరవ ప్రతిపక్షాలను ఓడించబోతున్నారు. సిద్ధం సభలతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో నిర్వహించిన సిద్ధం సభల ద్వారా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూపించడమే కాకుండా కార్యకర్తలు క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు. ఎన్నికలకు సిద్ధమని వాళ్లతో అనిపించడమే కాకుండా అందరం ఎన్నికలకు ఉరుకుదామనే కిక్కును తీసుకొచ్చారు. ఇప్పుడు మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మార్చి 27న ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వెంపల్లె, పోట్లడుట్టి మీదుగా పొద్దుటూరు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆళ్లగడ్డ చేరుకుని అక్కడే బస చేస్తారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతారు. వారితో ముచ్చటించి ప్రభుత్వ పాలన గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఎక్కడికక్కడ స్థానికులతో మాట్లాడుతూ వారి కష్ట నష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు. అత్యంత ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రజల్లోకి వస్తుండడం పట్ల క్యాడర్లో, సాధారణ జనంలో ఆసక్తి నెలకొంది. సిద్ధం సభలను మించి ఈ బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు. తమ అభిమాన నాయకుడిని కలవాలని, మాట్లాడాలని, ఫోటోలు దిగాలని ఎదురుచూసే యువత, విద్యార్థులు, మహిళలు తమ వీలును బట్టి సీఎంను కలుస్తారు. జగన్ మామయ్య అంటూ వచ్చే విద్యార్థులు దగ్గర నుంచి రైతు భరోసా వచ్చిందన్న సంతోషాన్ని జగనన్నతో పంచుకోవాలని చూసే రైతన్నల వరకు ఎంతో మంది ఇప్పుడు తమ ఆత్మీయ నాయకుడిని కలిసేందుకు ఈ యాత్ర ఒక గొప్ప వేదిక కానుంది. ఈ యాత్ర సైతం రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం అవుతుందని, పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి ఈ యాత్ర బాగా తోడ్పడుతుందని క్యాడర్ కూడా విశ్వాసంతో ఉంది.